శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 జనవరి 2వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున శుభ ఫలితాలు అనేవి అద్భుతంగా పొందేటటువంటి సూచన కనబడుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు చేస్తున్న పనులలో విజయవంతంగా పూర్తి అవుతాయి. ముఖ్యంగా మీరు రేపటి రోజున పనులు చేసి కాస్త అలసిపోతారు. అయితే విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇక ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి ధనం అనేది ఇప్పుడైతే మీకు ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉంది. భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అంటే గనుక మీరు మీ డబ్బులను పొదుపు చేయండి. ముఖ్యంగా ఈ మేషరాశి ఉద్యోగస్తులకి మంచి సమయం అనేదే గోచరిస్తోంది. మీరు చేసే పనులు ఇప్పుడు సమయానికే పూర్తి కాబోతూ ఉన్నాయి. పై అధికారుల మెప్పుని మీరు పొందుతారు. ఇక మేషరాశి వ్యాపారస్తులకి మీ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి. అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికే పూర్తి చేస్తారు. అందరూ కూడా మీకు సహాయపడతారు. మీరు మంచి సపోర్టుతో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందబోతున్నారు. అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉండే పనులు అన్నిటినీ కూడా మీరు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక మీరు రేపటి రోజున మీ పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే మీరు విందు వినోదాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఇప్పుడు మీకు ఏర్పడబోతోంది. అది మీకు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించే విధంగా కనిపిస్తోంది. ఇక ఈ మేషరాశి వారికి కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన వెంచర్లు ఆకర్షణీయంగా మీ చేతికి అందబోతూ ఉన్నాయి. ఇక మంచి లాభాలు అనేవి మీరు అందులో పనులు చేసి పొందగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి అంశాలను రేపటి రోజున ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకూడదు. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. ఈ సమయంలో మీకు ముఖ్యమైనటువంటి ఆఫర్ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి మేషరాశి వారు ఈ మిస్టేక్ అస్సలు చేయకూడదు. కెరియర్ పరంగా మీకు ఒక మంచి అభివృద్ధి అనేది పొందేందుకు అవకాశంగా ఒకటి రాబోతోంది. కాబట్టి మీకు వచ్చే ప్రతి పని కూడా వచ్చే ప్రతి విషయాన్ని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక దాంపత్య జీవితం అనేది మేషరాశి వారికి చక్కగా సాగుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.